ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రేమైన వారులారా, అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క కృపను బట్టి లెంట్ డేస్ ప్రార్థనలు అయిపోయిన కొద్ది రోజుల వరకు మరి కార్యక్రమాలు స్తుతి నైవేద్యం ఈ కీర్తనల ధ్యానాలు మనం ఆపి ఉన్నాం. మరి సోమవారం నుండి అనగా ఈ రోజు నుండి ఈ కార్యక్రమాలు మళ్ళా ప్రారంభం అవటానికి దేవుడు కృప చూపిస్తున్నందుకు దేవునికి మహిమ. ప్రతిరోజు స్తుతి నైవేద్యంలో కీర్తనలో 119వ కీర్తన 68వ వచనం నుండి మనం ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమాల్లో నిత్యము పాల్గొంపులు పొంది అనేక మందికి ఈ కార్యక్రమాలను షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని వాక్యం చదువుకుందాం. 119వ కీర్తన 68, 69 వచనాల మటుకు ధ్యానం చేద్దాం. నీవు దయాళుడివై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపు. గర్విష్ఠులు నా మీద కల్పించుదురు, అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరించు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నాయనా, నీ దాసుని మరుగు చేసి ఆత్మతో సంధించి నోటికి మాటలు అందించి నాలుకను వశపరుచుకొని మీరే మాట్లాడమని వాక్యము వినుచున్న వారందరికీ ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ కీర్తనాకారుడు అంటున్నాడు, నీవు దయాళుడివై మేలు చేయుచున్నావు. నిజమండి, దేవుడు దయాళుడు. ఆయన కృప నిత్యము ఉండునని 136వ కీర్తనలో మనకి కనబడతా ఉంటుంది. అయితే 119వ కీర్తనలో కూడా దేవుడు దయాళుడు, ఆయన కరుణించే దేవుడు, ఆయన నిత్యము మేలు చేయుచున్నవాడు. తనను నమ్మిన వారిని ఏమాత్రము త్రోసివేసే దేవుడు కాదు, గాని నిత్యము మన జీవితంలో ఆయన మేలులను మనం అనుభవిస్తూనే ఉంటాం. ఎవరైనా చెప్పగలరా, ప్రభుని నమ్మిన తర్వాత నాకు దేవుడు ఏ మేలు చేయలేదు అని? ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ప్రతి వారి జీవితంలో ఆయన తప్పక మేలు చేస్తాడు. అయితే కొంతమంది ఆ మేలును మర్చిపోయేవారు ఉంటారు, కొంతమంది వాటిని బట్టి దేవుని స్తుతించేవారు ఉంటారు. మనము ఆయన స్తుతించేవారుగా ఉంటే నీ జీవితంలో ఇంకా ఆయన మేలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రియమైన వారులారా, ఈ కీర్తనకారుడు అంటున్నాడు, నీవు దయాళుడివై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపు. దేవుడు మేలు చేస్తున్నాడు, అయితే నీ కట్టడలు నాకు బోధింపు తండ్రి అంటే. ఎందుకు దేవుడు మేలు చేస్తాడో ఈ మాటలో ఉంది. దేవుడు ఎందుకు మేలు చేస్తాడు, ఎవరికి మేలు చేస్తాడు అంటే, ఎవరైతే దేవుని కట్టడలను అనుసరిస్తా నడుస్తారో, దేవుడు చెప్పిన వాటికి లోబడతారో వారిని దేవుడు మేలులతో నింపుతాడు. వారికి దేవుడు మేలు చేస్తూ నడిపిస్తాడు. అందుకనే ప్రభువా, నువ్వు నాకు మేలు చేస్తున్నావు, ఇంకా ఏమైనా నీ కట్టడలు ఏమైనా ఉంటే నాకు బోధించు తండ్రి అని ఈ కీర్తనాకారుడు ప్రభుని అడుగుచున్నాడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చే కట్టడలను ఎవరైతే అనుసరిస్తారో వారికి దేవుడు మేలు చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఇంకా మాకు బోధించవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయా నాయన? నేను నేర్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? నేను ఇంకా అనుసరించవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయా అని మనం కూడా దేవుడిని అడిగితే దేవుని మేలుని మన భవిష్యత్తులో కూడా నిత్యము అనుభవిస్తూ ఉంటాం. హల్లెలూయా. ఎంతమందికి దేవుడు మేలు చేయాలని ఉందో మీరందరూ కూడా దేవుడిని ఇదే ప్రార్థన మీరు కూడా చేయండి. దేవుడిని అడగండి, నాకు ఇంకా కట్టడలు బోధింపు తండ్రి, నేను ఇంకా అనుసరించవలసిన విషయాలు నాకు చెప్పు తండ్రి అని ప్రభువుని అడగాలి. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించదు, అయితే పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశములను అనుసరించును. గర్విష్ఠులు కొంతమంది ఉంటారు, వారట అబద్ధాలు కల్పిస్తారట. ఎవరైతే దేవుని యొక్క మేలులు పొందుకుంటా ఉంటుంటారో, ఎవరైతే దేవుణ్ణి సంతోషింపజేసి
దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటా ఉంటుంటారో అలాంటి వారిని చూసి గర్విష్ఠులు ఏం చేస్తారంటే అబద్ధాలు కల్పిస్తూ వారి మీద వారికి ఆశీర్వాదం ఎలాగొచ్చిందో తెలుసా, లేకపోతే ఈ ధనం ఎలాగొచ్చిందో తెలుసా, ఈ ఇల్లు ఎలాగొచ్చిందో తెలుసా అంటూ రకరకాలైన అబద్ధాలు మన మీద కల్పించి చెప్పుకునేవారు ఉంటారు. అయితే అన్యుల మాటలను గాని, లోకుల మాటలను గాని, ఇలాంటి గర్విష్ఠుల మాటలను గాని మనము ఆలకించినప్పుడు వాటిని పట్టించుకోకూడదు, దులుపుకుంటూ పోవాలట. కొన్ని మాటలు మనం విననట్లుగా వాటిని పట్టించుకోకుండా మనం జీవిస్తే మనం సంతోషంగా ఉండగలుగుతాం. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఎవ్వరు కూడా నిందలు పడకుండా ఈ లోకంలో ఎవరు బ్రతకలేరు. ప్రతి వారు కూడా ఎవరొకరు మన మీద నిందిస్తూ ఉంటుంటారు, మనల్ని అవమానంగా చూడాలని అనుకునేవారు ఉంటారు. చెడ్డవారు ప్రతి దగ్గర ఉంటారు, ఏ ఊర్లో అయినా ఉంటారు, ఏ వీధిలో అయినా ఉంటారు, ఏ కుటుంబాల్లోనైనా ఉంటారు. కాబట్టి ఇలాంటి గర్విష్ఠులు మన మీద ఏమైనా అబద్ధాలు కల్పిస్తూ మాట్లాడుతూ ఉంటుంటే వాటిని పట్టించుకోవద్దు. గాని చక్కని మాట ఇక్కడ అంటున్నాడు, అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరించు ప్రభువా. నాకు నా మీద ఎవరు ఏం చెప్పుకున్నా నాకేం పర్వాలేదు, కానీ నేను మాత్రం పూర్ణ హృదయంతో, నా హృదయం అంతటితో నీ యొక్క ఉపదేశాన్ని ఆలకిస్తాను తండ్రి. నీ యొక్క మాటకు నేను చెవి ఒగ్గుతాను ప్రభువా. నువ్వు నాకు ఉపదేశించడం మానవద్దు, నేను నీ ఉపదేశాలు అంగీకరిస్తాను, నీ ఉపదేశాలు చొప్పున నేను జీవిస్తాను. నీ మేలులు మాత్రం నాకు మాత్రం ఎల్లప్పుడూ చేయి తండ్రి. నువ్వు మేలు చేయకుండా నేను బ్రతకలేదు ప్రభువా, నా మీద నీ కృప చూపించకుండా నేను జీవించలేదు నాయనా అని కీర్తనాకారుడు ప్రభువుని బ్రతిమాలుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, చూసారండి, మనుషుల మాటలు పట్టించుకుంటే మనం బ్రతకలేము. దేవుని మాట ప్రకారంగా బ్రతికితే దేవుడు మేలు చేస్తాడు, నీకు ఉపకారాలు చేస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు. కాబట్టి ఈ లోకపు మాటలను పట్టించుకోవద్దు. ఈ లోకంలో మనల్ని పొగిడినా ఒకవేళ మనల్ని తిట్టినా ఏమి వాటికి ఎక్కువగా మనం ఇదైపోవద్దు. పొగిడితే కూడా కొంతమంది ఉబ్బిపోతూ ఉంటుంటారు, ఉబ్బు తబ్బిబ్బైపోయి అలాంటి వారికి ఎన్నో బహుమతులు అవి ఇస్తూ ఉంటుంటారు. సరే, వాళ్ళు ఎందుకు పొగుడుతారు ముందు గమనించు. అలాగే నేను ఊరికినే నిందిస్తున్న వారిని, నీ మీద అబద్ధాలు కల్పిస్తూ మాట్లాడుతున్న వారికి మాటలు పట్టించుకో. దేవుని మాట, దేవుని ఉపదేశాన్ని అనుసరించు. దేవుడు నిన్ను ఇంకా వర్తిల్ల చేస్తాడు. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు. ఈ స్తుతి నైవేద్య కార్యక్రమంలో మొదల కీర్తనలు 119 కీర్తన మేము ధ్యానిస్తుండగా నీ ఆత్మ ఈ కీర్తనలో ఉన్న సత్యాన్ని మేము గ్రహించుటకు సహాయం చేసి మా జీవితాలను మెరుగుదిద్దుకునే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కె దామోదర్ని దేవుడు దీవించి ఆస్వాదించి మంచి ఆరోగ్యమును, మంచి జ్ఞానమునిచ్చి తనకింకను మంచి దీవెనలతో దేవుడు అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయను గాక. హ్యాపీ బర్త్డే టు యూ దామోదర్. గాడ్ బ్లెస్ యూ. ఈ రోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న అల్లబోయిన లక్ష్మి, అలాగే బొగ్గవరపు సురేష్ గారు, అలాగే రెడ్డి కీర్తి, వీరందరినీ కూడా దేవుడు దీవించి ఆస్వాదించి మంచి ఆరోగ్యాలు ఇచ్చి వారి రక్షణలో ఇంకనూ బలంగా ఎదిగేటట్లుగా, అన్ని విషయాల్లో వారు వర్ధిల్లేటట్లుగా, ఆత్మీయతలో అన్ని విషయాల్లో అభివృద్ధి చెందినట్లుగా దేవుడు వారిని దీవించును గాక.
మధురం. నా మీద తన ప్రేమను ధ్వజముగా ఎత్తెన్, ప్రేమాతిశయమూచి మూర్ఛిల్ల